జై శ్రీరామ్. నిన్న మనము మహాశక్తి స్వరూపిణి అయినటువంటి కాళీ అమ్మవారి గురించి తెలుసుకున్నాం. దశమహావిద్యలలో మొట్టమొదటిది కాళీ అమ్మవారు. అద్భుతమైనటువంటి రూపం, మహాశక్తివంతమైనటువంటి రూపం, అందరి మనస్సులలో తొందరగా స్థిరపడేటటువంటి రూపం కాళీ అమ్మవారి రూపం. ఇక ఈరోజు మనము చక్కగా తారాదేవి, దశమహావిద్యలలో రెండవ అమ్మవారు తారా అమ్మవారు, ఈ అమ్మవారి గురించి భక్తితో తెలుసుకుందాం. సహజంగా మనకి రాజరాజేశ్వరి అమ్మవారు, భ్రమరాంబ అమ్మవారు, విశాలాక్షి అమ్మవారు, కామాక్షి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, లలిత అమ్మవారు, ఇలా ఈ పేర్లు మాత్రమే మనకు తెలుసు. ఈ యొక్క దశమహావిద్యల పేర్లు చాలా తక్కువ మందికి తెలుస్తాయి కదండి, ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు ఈ యొక్క అమ్మవారి పేర్లు. కాబట్టి మనం తెలుసుకుందాం అద్భుతంగా. మనకు అవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే. నవదుర్గలు అమ్మవారి స్వరూపమే. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత, 64 కోట్ల దేవతా గణముల చేత పూజలు అందుకునేటటువంటి తల్లి మహాశక్తి స్వరూపిణి కాశీ విశాలాక్షి అమ్మవారు. కాబట్టి ఈ దశమహావిద్యలు కూడా ఆ 64 కోట్ల దేవతలలోనే వీరు కూడా అన్నమాట. వాటిని మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం తారా అమ్మవారి గురించి తెలుసుకుందాము. తారా అంటే రక్షకురాలు. తారా అంటే రక్షకురాలు, తరించేవారు అని అర్థం కూడా వస్తుంది. ఇక ఆమెను ఉగ్రతార మరియు శాంతతార అనేటటువంటి 2 రూపాలుగా పూజిస్తారు. ఏమండి, తంత్ర విద్య, అమ్మవారు తంత్ర విద్యలో ఈ విధంగా పూజలు ఉంటాయి, ఉగ్రతార మరియు శాంతతార. మనము శాంతమూర్తిని భక్తితో ధ్యానిద్దాము, భక్తిగా సేవిద్దాము. ఇక తారాదేవి గాఢమైనటువంటి నీలవర్ణంలో ఉంటుంది, గాఢమైనటువంటి నీలవర్ణంగా ఉంటుంది తల్లి తారా అమ్మవారు. ఇవన్నీ కూడా మనం ఉపాసనే. అమ్మవారి గురించి తెలుసుకుంటున్నాము, అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తున్నాము, అమ్మవారి గుణగణాల గురించి వింటున్నాం. ఇదంతా కూడా మనము అమ్మవారిని సేవించడమే నవరాత్రులలో. ఏమండి, నిన్న మనం కాళీ అమ్మవారిని సేవించాము, ఈరోజు మనము తారా అమ్మవారిని సేవిస్తున్నాము. అన్ని రూపాలు అమ్మవారివే. కాబట్టి ఒకసారి మనం భక్తితో గమనిద్దాం. ఇక ఆమె నీలాంబరాన్ని ధరించి ఉంటుంది, కపాలమాలతో అలంకరించి ఉంటుంది. శ్మశానవాసి అయినటువంటి కాలభైరవుని సమీపంలో నివసించేలా చిత్రించబడి ఉంటుంది. ఆ తల్లి అక్కడ ఉంటుంది, శ్మశానంలో కాలభైరవ స్వామివారి సన్నిధిలో ఉంటుంది తారా అమ్మవారు. ఇక 4 చేతులు ఉంటాయి తారా అమ్మవారికి. 4 చేతుల్లో ఖడ్గము, కపాలము, త్రిశూలము, ఉద్రేక ముద్ర ఉంటుందండి. ఉద్రేక ముద్ర తంత్ర విద్యలు ఇలాగే ఉంటాయండి. భక్తితో తెలుసుకొని మనం ఆనందాన్ని పొందాలి. మన మీద ఉన్నటువంటి ఈ నర దృష్టి ఇలాంటివన్నీ ఉంటాయి చూసారండి, దుష్టశక్తులు ఏమన్నా మనం వెళ్తూ ఉంటే ఏదన్నా ఆవహించి ఉంటే ఇవి వినడం వల్ల అవన్నీ పోతాయి, తప్పని ఎగిరిపోతాయి. కాబట్టి మనం అలా ఉంటుందండి. తారా అమ్మవారు ఉద్రేక ముద్రని ధరించి ఉంటుంది. ఆ తల్లి ఖడ్గాన్ని చేతిలో ధరించి ఉంటుంది, కపాలాన్ని చేతిలో ధరించి ఉంటుంది. త్రిశూలం అంటే సరే మనం శివయ్య చేతిలో చూస్తూ ఉంటాం. మన అమ్మవారు అయినటువంటి పార్వతీ అమ్మవారి చేతిలో కూడా మనం త్రిశూలాన్ని చూస్తూ ఉంటాం అనుకోండి. అది కూడా అద్భుతం. ఆ త్రిశూలం అంటే సామాన్యమైంది కాదండి, దుష్ట సంహారం చేస్తుంది ఆ త్రిశూలం. కాబట్టి గలగల గర్జించే స్వరంతో జటాజూటం ధరించి చంద్ర కిరీటాన్ని ధరించి ఉంటుంది తల్లి తారా అమ్మవారు. అది తారా అమ్మవారు అంటే, అది తారా అంటే ఆహా ఏ రూపం అండి. నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది ఆ తల్లిని వర్ణిస్తుంటే, నాకైతే రోమాంచితం అవుతోంది. ఇక అమ్మవారి ధ్యాన శ్లోకం ఒకసారి గమనిద్దామా. ఉగ్రాం వారాణసీం నీలాం, ఉగ్రాం వారాణసీం నీలాంబర భూషితమేవచ వివృత్త ముకుటానాథ తారాదేవి నమామ్యహం. ఆహా అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకం అండి ఇది. ధ్యాన శ్లోకం ప్రతి దానికి మనం శివనామం జపిస్తున్నాం అనుకోండి, ఆ శివ రూపాన్ని మనకు శాస్త్రం ధ్యాన శ్లోకాల ద్వారా తెలియజేసింది. ఆ శ్లోకాన్ని చదువుకొని ఒక్కసారి శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం
సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. ఇది మన శివయ్య యొక్క అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకం. చాలా బాగుంటుంది ఈ శ్లోకం. ఈ మనం ఇంత శ్లోకం చదువు, ఏదో చిన్న శ్లోకం శివుడిది ఏదైనా సరే ఒకటి చదువుకొని కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని ప్రారంభించడం. విష్ణుమూర్తి అనుకోండి, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అద్భుతమైన ధ్యాన శ్లోకం కదండి, మనందరికీ తెలిసిందే. విష్ణునామాన్ని జపించేటప్పుడు ఈ ధ్యాన శ్లోకం సశంఖ చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈ శ్లోకం చెప్పి హరినామాన్ని జపించవచ్చు, గోవిందనామాన్ని జపించాలి. రోజు కనీసం 10,000 భగవన్నామ జపం చేసుకోవాలండి, కనీసం తక్కువలో తక్కువ. ఇంకా అంత కూడా 1000 అన్న కనీసం సహస్రం, అది చేతగా 108 కన్నా ఇంకా తక్కువ అంటే సరే 11. ఏమండి కనీసం చేయాలి, సహస్రం అన్నా చేయాలి కనీసం. భగవన్నామ జపం అందరూ చేయవచ్చు సర్వకాల సర్వావస్థల యందు. ఏమండి మనం మళ్ళీ తారా అమ్మవారి దగ్గరకు వద్దాము. తారాదేవి నామ జపం, అమ్మవారిని ఉపాసన చేయాలంటే నామమే, హాయిగా నామాన్ని పట్టుకొని చేయటమే. మంత్రాల జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే అవి ఏమైనా తప్పులు చదివామనుకోండి లేనిపోని ఇబ్బందులు మనకు వస్తాయి. హాయిగా నామం తారాదేవి నమః ఈ నామ జపం చేయటమే, అమ్మవారిని ఉపాసన చేయటమే. అద్భుత ఫలితాలండి. ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఏమండి తారాదేవి నమః ఇదే అద్భుతమైనటువంటి మహామంత్రం. నామజపం ఏ హాని చెయ్యదు మనకి. నామజపాన్ని అందరూ చేయవచ్చు, స్త్రీ పురుషులు అందరూ కూడా. ఇక తారాదేవి యొక్క నామాన్ని జపించి అమ్మవారి సాధన చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటేనండి, వాక్సిద్ధి కలుగుతుంది. మనం ఏదంటే అది అయిపోతుంది అనమాట. అది వాక్సిద్ధి అంటే మనము ఏదన్నాం అనుకోండి అది అయిపోతుంది, అది ఆ శక్తి వస్తుంది. ఏమండి మంత్రసిద్ధి కలుగుతుంది. ఇక ఈ తారాదేవి నమః అనే నామజపం చేయడం వల్ల ఎవరైనా భయపడుతున్నారనుకోండి, అనేక విధాలుగా భయాలనేవి సహజం, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. భయ సమయంలో ఉచ్చరించడం లేదా భయాలు లేనప్పుడే జపించడం వల్ల ఏమిటంటే అసలు భయాలే మన దగ్గరికి రావు. ఎప్పుడు కూడా నిర్భయంగా ఉంటాడు మనిషి. అది చాలా ప్రధానమైంది. మనిషికి ముఖ్యమైనది ఏమిటి? నిర్భయంగా ఉండటం, ధైర్యంగా ఉండటం, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలగటం. ఏమండి ఎటువంటి కష్టాల సమయంలో అయినా ధైర్యాన్ని కోల్పోకూడదు అంటే తారాదేవి నమః అనే నామజపాన్ని చేస్తూ ఉండాలి యథాశక్తిగా, భక్తితో. ఒక్కసారన్నా విశేషమేనండి. ఏమండి ఇక ఆపదలు తొలగుతాయి, మృత్యు భయం తొలగుతుంది. ప్రధానమైనటువంటి భయం మనిషికి ఏమిటి? మృత్యు భయం. అమ్మో నాకేం జరుగుతుందో, నా యొక్క ఈ విలువైన దేహం ఏమైపోతుందో అని సహజంగా భయపడుతూ ఉంటారు కదా. వెళ్ళిపోతానేమో, మరణిస్తానేమో అనేటటువంటి భయం ఉంటుంది. మరణం రెండు అతి భయంకరమైనటువంటి భయాలు, బాధలు మనిషికి. ఒకటి జన్మించటం, అది చాలా బాధ ఉంటుంది, సామాన్యమైన బాధ కాదు. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నాం మనం, ఉండి ఆ భయంకరమైనటువంటి బాధని, నరకాన్ని అనుభవించి బయటికి వచ్చాం. ఇక రెండవ భయంకరమైనటువంటి భయం ఏమిటి? మరణం. ఆ మరణం అనేటటువంటి భయాన్ని తొలగిస్తుంది తారాదేవి నమః అనే నామ జపాన్ని చేయటం వల్ల. సాత్వికమైన ఇబ్బంది లేదు. దేవత తంత్రదేవత అయినా నామ జపం చేయడానికి ఏమి ఇబ్బంది లేదండి. అంటే ఇవి అసలు కొంతమంది అవి మీకు ఊరికే తెలియజేస్తాను. శ్మశానంలోకి వెళ్ళి అర్ధరాత్రి సమయంలో ఉపాసన చేస్తారండి. అలా ఉంటారట, నేను చూడలేదు, అలా చేస్తారట. శవం మీద కూర్చొని ఆ తల్లిని ధ్యానిస్తూ ఉగ్రంగా మత్తు పానీయాలు మొదలైనవి స్వీకరించి చేస్తారట. వినడమే, నేను చూడలేదు. తంత్ర సాధన మనకు అవన్నీ మనకెందుకు? హాయిగా మనం ఇంట్లోనే హాయిగా అమ్మవారి సన్నిధిలో కూర్చొని తారాదేవి నమః అనే నామాన్ని భక్తిగా, అమ్మా నన్ను రక్షించు తల్లి అని మనం భక్తితో సేవించడం వల్ల క్షిప్ర ప్రసాదం, తొందరగా అనుగ్రహం మనం పొందుతాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుతాం. ఏమండి అదే అనమాట. తంత్ర విద్య చాలా గొప్పదండి. తాంత్రిక విద్యని తీసిపడేది కాదు. అయితే దురుపయోగం జరగకూడదండి.
జరగకుండా చూసుకుంటే చాలా గొప్ప విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక మనము తారాదేవి విశేషాల్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాము. రక్షణ శక్తి మనకు దొరుకుతుంది తారా అమ్మవారి వల్ల. తార అనగా త్రాణకరి, భక్తులను సంసార సముద్రం నుండి రక్షించున్నది. ఇక ఆమె వాక్సిద్ధి ప్రదాత్రి, సాధకుడికి మంత్రసిద్ధి, వాక్చాతుర్యం కలుగుతుందండి. మంచిగా ఎటువంటి వాళ్ళతోటైనా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. ఆ వాక్చాతుర్యం కావాలి అంటే చక్కగా ఈ తారాదేవి నమః అనే నామజపాన్ని చేయండి చాలు. ఏదో కొబ్బరికాయ కొడితే చాలండి. చక్కగా జపం చేసిన తర్వాత ఒక చిన్న కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడితే సరిపోతుందండి. కాబట్టి అలా గొప్ప ఇదనమాట. ఇక మనకి వాక్సిద్ధి కలుగుతుంది, జ్ఞాన ప్రకాశం కలుగుతుందండి, మంత్రసిద్ధి కలుగుతుంది. అటువంటి గొప్ప శక్తి తారాదేవిలో ఉంటుంది. తారా సాధనలో ఉగ్ర రూపం ఎక్కువగా ఉంటుంది. ఇది భయాన్ని జయించి మృత్యువుపై విజయం సాధించే శక్తి తారాదేవి అండి. అది అద్భుతమైనటువంటి తారా స్వరూపం. కాబట్టి మనం జాగ్రత్తగా భక్తితో తెలుసుకున్నాము. తారాదేవి అమ్మవారి గురించి అనేక అద్భుతమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాము. కాబట్టి మనం ఆ తల్లిని భక్తితో సేవించినట్లే. ఈ వినడం ఒక తపస్సు. ఋతం తపస్, సత్యం తపస్, శ్రుతం తపస్, శాంతం తపోదమస్తపశ్యమస్తపోదానంతపో యజ్ఞంతపో భూర్భువస్సు పరబ్రహ్మైతదుపాస్యైతత్తపః. ఇన్ని తపస్సులున్నాయి. నవవిధ భక్తుల్లో కూడా వినడం ఒక తపస్సు. కాబట్టి అటువంటి గొప్ప తపస్సు చేస్తున్నాం. అమ్మని వింటూ ధ్యానిస్తూ సేవిస్తున్నాము. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతున్నాము. ఆ విశాలాక్షి అమ్మవారి యొక్క చల్లని చూపులు మన మీద ప్రసరిస్తున్నాయి, మన మీద పడుతున్నాయి. ఆ తల్లి మనల్ని తడుపుతోంది. ఏమండి, కరుణా సముద్రురాలు కదా తల్లి. అటువంటి ఆ తల్లని చూపులు మన మీద ప్రసరిస్తున్నాయి. ఎందుకోసం ప్రసరిస్తున్నాయి? మన మనస్సుని కాశీ విశాలాక్షి అమ్మవారి మీద లగ్నం చేయటం వల్ల కాశీ విశాలాక్షి దేవి అయి నమః అనే నామజపాన్ని ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు పడుకునే వరకు కూడా మనస్సులో జపిస్తూ ఉన్నారు మీరందరూ. అందువల్ల తర్వాత ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని వినడం వల్ల, ఆశీర్వచనాన్ని కాశీ నుండి అందుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు మీరందరూ కూడా. ఏమండి, చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతున్నారు. అక్షయ పుణ్య ఫలితాల్ని. 100 సంవత్సరాలే మన ఆయుర్దాయం. ఈ లోపల అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. ఏదో రూపాయి 2 రూపాయల ఫలితాలు వద్దు మనకు కోటాను కోట్ల ఆధ్యాత్మిక శక్తి రావాలి. మనకి అద్భుత ఫలితాలు పొందాలి. అటువంటి ఆధ్యాత్మిక శక్తి దివ్య శక్తి. అది ఆ శక్తి ముందు ఈ డబ్బు ఎందుకు పనికిరాదండి. కోటాను కోట్ల రూపాయలు ఎందుకు పనికిరావు. ఆ శక్తిని సంపాదిస్తున్నాం మనం. అది శాశ్వతమైనటువంటి శక్తి. అది అద్భుతమైనటువంటి శక్తి. ఆ శక్తి ఎలా లభిస్తుందంటే అమ్మ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవటం, అమ్మని ధ్యానించటం, అమ్మని సేవిస్తున్నాం మనం, తద్వారా లభిస్తుంది అని భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. కాలభైరవ స్వామి ప్రసాద సిద్ధిరస్తు. తారామాత ప్రసాద సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ, రేపు మనము తెలుసుకునేటటువంటి అమ్మవారి పేరేంటో ఒకసారి స్మరిద్దామండి. రేపు మనము త్రిపుర సుందరి అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం. కాళీ అమ్మవారు మహాశక్తి స్వరూపం, ఉగ్రదేవత. తారా అమ్మవారు ఉగ్రదేవత, మహాశక్తి స్వరూపం. ఇక త్రిపుర సుందరి అమ్మవారు కూడా మహాశక్తి స్వరూపిణి, శాంత స్వరూపిణి. త్రిపుర సుందరి అమ్మవారు. రేపు మనం అమ్మవారిని ధ్యానిద్దాం, సేవిద్దాం, భక్తితో తెలుసుకుందామండి. తెలుసుకున్న కాస్తైనా సరే అది అద్భుతంగా ఉండాలి, మన మనస్సులో నాటుకుపోవాలి. ఆ తల్లి రూపం, ఆ తల్లిని ధ్యానించటం, ఆ తల్లి గురించి తెలుసుకోవటం. ఏమండి, కాళీ అమ్మవారి గురించి మనం అద్భుతంగా తెలుసుకున్నాం కదా, తారా అమ్మవారి గురించి మనం అద్భుతంగా తెలుసుకున్నాం కదా. ఏమండి, రేపు మనం త్రిపుర సుందరి అమ్మవారి గురించి తెలుసుకుందాం అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ సంతోషిస్తారు. అందరి మనస్సులలో ఆ అమ్మవారు స్థిరంగా ఉండిపోతుంది. అదే ప్రధానం. మన మనస్సు ఎక్కడ ఉంది అని గమనించుకుంటూ ఉండాలి మనం. శివుడు కూడా అదే చూస్తాడు. కాశీ మీద విశాలాక్షి అమ్మవారిని ధ్యానిస్తూ ఉంది మన మనస్సు. అద్భుతం, అద్భుతం.
అద్భుతం. దీనికి మించిన అదృష్టం, ఐశ్వర్యం ఇంకొకటి లేదు. అన్ని ఐశ్వర్యాలు వచ్చేస్తాయి. అసలైంది ఈ ఐశ్వర్యం ఉంటే మనకి అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. తారామాతకు జై.